హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? బాగా ప్రిపేర్ అవుతున్నారా? కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. డైలీ ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ కోసం కేటాయించండి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. జనవరి 28కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌర స్మృతి గురించి మనం ఎస్టర్డే కరెంట్ అఫైర్స్లో కూడా చూసాము. ఈ ఉమ్మడి పౌర స్మృతి యూసీసీని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రము ఉత్తరాఖండ్. ఆ ఉత్తరాఖండ్లో ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేది అమల్లోకి వచ్చింది. దానికి సంబంధించింది చూద్దాం. ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఈ ఉత్తరాఖండ్ నిలిచింది. దీని ప్రకారం పౌరులందరికీ సమానమైన హక్కులు మరియు బాధ్యతలు అనేవి లభిస్తాయి. ఈ ఉమ్మడి పౌరస్మృతి వల్ల మనం మహిళా సాధికారికతను సాధించవచ్చు. మరియు బాల్య వివాహాలు, ముమ్మారు తలాక్, బహుభార్యత్వం వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి ఈ ఉమ్మడి పౌరసత్వం అనేది ఉపయోగపడుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 కింద పేర్కొన్న పలు షెడ్యూల్ తెగలకు దీని నుంచి పలు షెడ్యూల్ తెగలు ఉన్నాయి కదా, ఆర్టికల్ 342 ప్రకారం ఆ కొన్ని షెడ్యూల్ తెగలను ఈ ఉమ్మడి పౌరస్మృతి చట్టం నుంచి వాళ్ళని మాత్రం దూరంగా ఉంచడం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా వివాహాలు, విడాకులు, సహజీవనాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం అనేది తప్పనిసరి చేశారు. తప్పనిసరిగా మనం వివాహాలు కానీ, విడాకులు కానీ, సహజీవనం చేస్తున్నట్లయితే వాటన్నిటిని ఆన్లైన్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ ఉమ్మడి పౌరస్మృతి ద్వారా అమల్లోకి వచ్చింది. కంపల్సరీ అనేది రిజిస్ట్రేషన్ అన్నీ చేసుకోవాలి. ఇందులో మొట్టమొదటిసారిగా అక్కడ సీఎం అయిన పుష్కర్ సింగ్ ధామీ తన వివాహాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎవరంటే అక్కడ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఆర్టికల్ 44 ప్రకారం దేశంలోని పౌరుల భద్రత కోసం ఒకే విధి విధానాలు అమలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. వీళ్ళకి ఇట్లా ఉమ్మడి పౌరసత్వాన్ని అనే చట్టాన్ని ఇట్లా ఏర్పరచుకోవడానికి వాళ్ళకు అధికారం ఏ ఆర్టికల్ ద్వారా కలిగిందంటే ఆర్టికల్ 44 ద్వారా దేశంలోని పౌరుల భద్రత కోసం ఒకే విధి విధానాలు అమలు చేసే అధికారం అనేది ప్రభుత్వానికి ఉంటుందని మనకు ఆర్టికల్ 44 అనేది తెలుపుతుంది. ఇందులో ఆర్టికల్ 342 కింద కొన్ని గిరిజన తెగలకు ఈ ఉమ్మడి పౌరస్మృతి నుంచి వాళ్ళను మాత్రం దూరంగా ఉంచడం జరిగింది. వాళ్ళకి మాత్రం ఈ చట్టం అనేది అమల్లోకి రాదు. ఓన్లీ అక్కడ ఉత్తరాఖండ్ ప్రజలకి, సామాన్య ప్రజలకు అమల్లోకి వస్తుంది. కొన్ని షెడ్యూల్ తెగలకు కాకుండా మిగిలిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇది ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి యూసీసీకి సంబంధించిన న్యూస్. గ్రహ శకలాలను కనుగొన్న భారత విద్యార్థి, ఉత్తరప్రదేశ్కు చెందిన దక్ష్ మాలిక్ అనే 14 ఏళ్ల ఒక విద్యార్థి అతను గ్రహ శకలాన్ని కనుగొన్నాడు. ఆ గ్రహ శకలాన్ని తన పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. దానికి సంబంధించి అతనికి హక్కు అనేది లభించింది. 2023 UB40గా ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి దాని పేరు 2023 UB40 అని ఉంది. దానికి తన పేరును పెట్టుకునే అవకాశాన్ని అతను పొందాడు. దక్ష్ మాలిక్ అనే ఉత్తరప్రదేశ్కి చెందిన విద్యార్థి, 14 సంవత్సరాల విద్యార్థి. నెక్స్ట్ మనకు చైనాకు ఇండియాకు మధ్య వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్ర ఉంటుందిగా. ఆ యాత్ర అనేది పునః ప్రారంభమైంది. ఇన్ని రోజులు చైనాకు మనకు మధ్య ఉన్న విభేదాలనేవి తొలగిపోయి ఇప్పుడు యాత్ర అనేది నిర్వర్తించుకోవడానికి ప్రభుత్వం ఆమోదించింది. చైనాకు మరియు భారత్కు మధ్య కైలాస మానస సరోవర్ యాత్ర. ఈ యాత్రను కరోనా టైంలో, చైనా వల్లనే మనకు కరోనా వచ్చిందని అప్పట్లో వచ్చాయి కదా, కరోనా టైంలో 2020లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ యాత్ర అనేది పునఃప్రారంభం అనేది జరిగింది. కాంగ్రెస్ అనేది మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ఒక భారీ సభను ఏర్పాటు చేసింది. దానికి జై భీమ్ జై సంవిధాన్ అనే పేరు పెట్టడం జరిగింది. జై భీమ్ జై సంవిధాన్ అనే పేరుతో ఒక భారీ బహిరంగ సభను కాంగ్రెస్ మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసింది జాతీయ క్రీడా పండగ. జాతీయ క్రీడా పండగ అనేది మన ఇండియాలో జరుగుతుంది. అది నేడే అధికారికంగా ప్రారంభం. నేడు అంటే జనవరి 28న అధికారికంగా ప్రారంభించారు. దీన్ని కూడా ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇస్తున్న 38వ జాతీయ క్రీడలను మోడీ ప్రారంభిస్తాడు. ఉత్తరాఖండ్లో జరుగుతుంది ఈ జాతీయ క్రీడ అనేది.
38వది దీనికి మోడీ ప్రారంభించనున్నాడు. ఇది 18 రోజుల పాటు జరుగుతుంది. 32 క్రీడాంశాల్లో 10,000కు పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొననున్నారు. ఈ అథ్లెట్ల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలో ఇదే అతిపెద్ద క్రీడా టోర్నీ. 10,000 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారంటే చాలా పెద్ద సంఖ్య కదా! కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా టోర్నీగా ఇది నిలవనుంది. ఉత్తరాఖండ్‌లో జరగబోయే జాతీయ క్రీడ ఇది 38వది. ఉత్తరాఖండ్ ఏర్పడి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం చెప్తాను. మేము స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు కొత్తగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా! అప్పుడు అది ఏర్పడి 25 సంవత్సరాలు ఏర్పడింది. కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా వాళ్ళు ఈ ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్ర పక్షి మోనాల్. వాళ్ళ యొక్క రాష్ట్ర పక్షి ఏంటంటే మోనాల్. ఈ మోనాల్ స్ఫూర్తితో ఈ క్రీడలకు మౌలి మస్కట్‌ను తయారు చేశారు. మోనాల్ అనేది వాళ్ళ యొక్క రాష్ట్ర పక్షి. మన రాష్ట్ర పక్షి నెమలి ఏ విధంగానో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఈ రాష్ట్ర పక్షి మోనాల్. ఈ మోనాల్ పక్షి స్ఫూర్తితో వాళ్ళు క్రీడలకు మౌలి మస్కట్‌ను తయారు చేశారు. ఇది జాతీయ క్రీడ ఉత్తరాఖండ్‌కు సంబంధించింది. నెక్స్ట్ వక్ఫ్ బిల్లుపై విపక్షాల సవరణకు తిరస్కరణ. వక్ఫ్ బిల్లు వివాదాస్పదమైన వక్ఫ్ బిల్లుపై సమగ్ర పరిశీలనకు నియమితమైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వక్ఫ్ బిల్లుపై సమగ్ర పరిశీలన కోసం ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంయుక్త పార్లమెంటరీ కమిటీ అనేది ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కూటమిలో భాజపా సహా ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రతిపాదించిన 32 సవరణలను ఆమోదించి విపక్షం చెప్పినటువంటి విపక్షం కొన్ని సవరణలను ఇచ్చింది. అధికారంలో ఉన్న భాజపా ఎన్డీఏ కూటమి చెప్పిన సవరణలు ఈ పార్లమెంటరీ కమిటీ ఏమో ఆమోదించింది. మరి 32 సవరణలు చెప్తే ఆమోదించింది. కానీ విపక్షాలు ఉంటాయి కదా, ప్రతిపక్షాలు చెప్పే సవరణను మాత్రం ఈ బోర్డు అనేది తిరస్కరించింది. కనీసం 5 ఏళ్ళు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్న వారే వక్ఫ్ ఆస్తుల్ని మతపరమైన కార్యక్రమాలకు అంకితం చేయవచ్చని బిల్లు చెబుతుంది. దీన్ని మాత్రం విపక్షాలు తిరస్కరిస్తుంది. కనీసం 5 ఏళ్ళు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్న వారే వక్ఫ్ ఆస్తులు ఉంటాయి కదా, వాటిని మతపరమైన కార్యక్రమాలకు అంకితం చేయాలని ఈ పార్లమెంటరీ కమిటీ అనేది ఒక నివేదికని ఇస్తుంది. కానీ దాన్ని ప్రతిపక్షాలు తిరస్కరిస్తున్నాయి. ఆ ప్రతిపక్షాలు తిరస్కరించే వాటిని పార్లమెంటరీ కమిటీ అనేది కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళు ఇచ్చే సవరణను కూడా కన్సిడర్ చేయట్లేదు. కానీ బీజేపీ మరియు ఎన్డీఏ ప్రభుత్వాలు ఇచ్చే కూటమి సభ్యుల ప్రతిపాదన ఒక 32 ప్రతిపాదనలు ఇచ్చారు. వాళ్ళ ప్రతిపాదన మాత్రం ఈ పార్లమెంటరీ కమిటీ సమర్థిస్తుంది. నెక్స్ట్ 2024 గాను మేటి టెస్ట్ క్రికెటర్గా బుమ్రా 2024 గాను మేటి టెస్ట్ క్రికెటర్గా బుమ్రాను ఐసీసీ ఎంపిక చేసింది. అదే మేటి మహిళా వన్డే క్రికెటర్గా భారత స్టార్ ప్లేయర్ స్మృతి మందాన. జెంట్స్లో అయితే టెస్ట్ క్రికెటర్లో బుమ్రా అయితే మహిళల్లో వన్డే క్రికెటర్, ఇప్పుడు టెస్ట్ కాదు వన్డే క్రికెటర్గా భారత్ స్టార్ ప్లేయర్ అయిన స్మృతి మందాన నిలిచింది. బుమ్రా ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకటిగా ఎదిగాడు. గత 12 నెలల్లో 13 టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అంతర్జాతీయ టెస్టులో అత్యధిక వికెట్ల వీరుడు కూడా ఈ బుమ్రానే. టెస్టులో 200 వికెట్ల మైలురాయి చేరుకున్న 12వ బౌలర్ ఇతను. 2018లో కోహ్లీ తర్వాత ఐసీసీ టెస్ట్ క్రికెటర్గా ఒక భారతీయ ఆటగాడు నిలవడం ఇదే తొలిసారి. 2018లో ఐసీసీ ఎంపిక చేసిన మేటి ఆటగాడైతే కోహ్లీ. ఆ తర్వాత ఎవరు ఎంపిక కాలేదు. ఇప్పుడు రీసెంట్గా 2014లో ఐసీసీ ఎంపిక చేసిన టెస్ట్ క్రికెటర్గా ఎవరు నిలిచారంటే బుమ్రా. అదే మహిళల్లో అయితే స్మృతి మందాన గురించి ఈమె అంతర్జాతీయ మహిళల వన్డేల్లో గతేడాది అత్యధిక పరుగులు అనేది సాధించింది. ఈమె వయసు 28 ఏళ్ళు. బుమ్రా వయసు ఏమో 31 సంవత్సరాలు. 2018, 2012 ఐసీసీ మహిళా క్రికెటర్గా కూడా ఈమె అవార్డు పొందింది. 2018లో పొందింది, 2012లో పొందింది, ఇప్పుడు 2024లో స్మృతి మందాన. అదే పురుషుల వన్డే బుమ్రానేమో టెస్ట్ క్రికెట్లో, అదే పురుషుల వన్డే క్రికెట్ అవార్డు
ఆఫ్ఘనిస్తాన్ ఫేస్ ఆల్రౌండర్ అయిన అజ్మతుల్లా ఓమర్ జాయ్. పురుషుల వన్డే క్రికెటర్ అవార్డు ఆఫ్ఘనిస్తాన్ ఫేస్ ఆల్రౌండర్ అయిన అజ్మతుల్లా ఓమర్ జాయ్కి ఇవ్వడం జరిగింది. ఇది స్పోర్ట్స్కు సంబంధించింది. అదేవిధంగా మనకు ప్రతిభా పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఇస్తున్నారు కదా, వాటిని కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసుకుంటున్నాం. అందులో బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచారాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయిన అన్నపూర్ణ దేవి ఇటీవల ప్రారంభించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయిన అన్నపూర్ణ దేవి బాల్ వివాహ్ ముక్త్ భారత్ అనే ప్రచారాన్ని ఇటీవల ప్రారంభించారు. బాల్య వివాహాల నిర్మూలన, యువతుల సాధికారికత లక్ష్యంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత్ భారత్ దృక్పథానికి అనుగుణంగా ఉంటుందని వీళ్ళు తెలపడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్కు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్గా ఇటీవల ఘనత సాధించింది ఎవడంటే 13 ఏళ్ల బీహార్ రాష్ట్రానికి చెందిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్కు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడు, ఓన్లీ 13 ఇయర్సే ఉంది ఈయనకు, కానీ ఈయన ఐపీఎల్కు ఎన్నికైండు. అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? బీహార్ రాష్ట్రానికి చెందిన వైభవ్ సూర్యవంశీ. జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్ జట్టు ఇతని 1.10 crore కొనుక్కుంది. 13 ఏళ్ల వయసులో మనం ఏం చేస్తున్నాం? 8th 9th క్లాస్ చదువుతున్నాం. ఈయన ఏకంగా ₹1 కోటి ఇతన్ని రాజస్థాన్ రాయల్ జట్టు కొనుక్కుందంట. 1986 తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడైన భారతీయుడిగా ఈ వైభవ్ సూర్యవంశీ అనే అతను ఘనత సాధించాడు. 1986 తర్వాత ఇప్పుడే ఆ ఘనత సాధించిన వ్యక్తి ఈ వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఇటీవల మాల్దీవులకు చెందిన ఎంఎంఏతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి మాల్దీవులతో ఒక ఒప్పందాన్ని మన భారత ప్రభుత్వం అనేది కుదుర్చుకుంది. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ ఎగనిస్ట్ ఉమెన్ను ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే నవంబర్ 25 ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ ఎగనిస్ట్ ఉమెన్. దీన్ని నవంబర్ 25న నిర్వహిస్తున్నారు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. ఇది జనవరి 28కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకేనా ఫ్రెండ్స్? చదవండి బాగా. డైలీ కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక దగ్గర మీరు రాసుకొని మీకు టైం ఉన్నప్పుడు రివిజన్ చేసుకొని, లేదా మీకు ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు ఎగ్జామ్ డేట్ ఇచ్చే ముందు కూడా సబ్జెక్ట్తో పాటు వీటిని కూడా రివిజన్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే గుర్తుంటాయి. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలిసినట్టే అనిపిస్తాయి, కానీ ఆప్షన్స్ చూస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. అలా కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలంటే 1కి 2 సార్లు చదివామనుకోండి గుర్తుంటాయి. ఒకేసారి చదివితే గుర్తుండవు. ఏ విషయాన్నైనా మనం 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. అది చదవనే కాదు, ఏ విషయమైనా 1కి 2 సార్లు మనం నేర్చుకుంటూ ఉండాలి. అందుకే ఈ చదువు విషయంలో ఇంకా ఎక్కువ. అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్ విషయంలో అయితే కాంపిటీషన్ మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.